హలో అండి. నా పేరు శివకుమార్ రెడ్డి. నేను న్యూరో సర్జన్ వన్ హాస్పిటల్స్. ఈరోజు మనము మెదడుకి వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి, మెదడులో చీము గడ్డగట్టడం అంటే బ్రెయిన్ యాబ్సెస్ అంటాం. దీని గురించి తెలుసుకుందాం. సో ఇది యూజువల్‌గా చిన్న పిల్లల్లో ఎక్కువ ఉంటది. అండ్ అడల్ట్స్‌లో కూడా కొంతవరకు రావచ్చు. దీనికి కారణాలు మెయిన్‌గా ఏంటంటే మెదడుకి ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా రావచ్చు, లేదా ఈఎన్‌టీ ఇన్ఫెక్షన్స్ అంటే ఇయర్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గానీ, ముక్కు ద్వారా గానీ, లేదా డెంటల్ ఇన్ఫెక్షన్స్ పళ్ళు తీసిన తర్వాత కూడా డెంటల్ కేరీస్ దీని ద్వారా దానికి సంబంధించిన రూట్స్ ద్వారా కూడా ఒక్కోసారి మెదడుకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చెవిలో చీము ఉన్న తర్వాత కూడా ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా చిన్న పిల్లల్లో కంజనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. చిన్న పిల్లల్లో హార్ట్‌కి సంబంధించి హోల్ ఉండడం, ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే లో ఇమ్యూనిటీ అంటే మన వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువ ఉండడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎస్పెషల్లీ పాతగా ముందు టీబీ ఉన్నవాళ్ళు లేదా హెచ్ఐవి పేషెంట్స్ వీళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. నెక్స్ట్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. విపరీతమైన తలనొప్పి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా పేషెంట్ యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్స్ అంటే అలర్ట్నెస్, పేషెంట్ డ్రౌజీగా ఉండడం లేదా బాగా ఇరిటబుల్ ఉండడం, చిన్నపిల్లలు అయితే ఫుడ్ సరిగా తీసుకోలేని పరిస్థితి ఉండడం అండ్ విపరీతమైన క్రై, గుట్టిగానే ఎక్కువ సార్లు ఏడుస్తూ ఉండడం, ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని గుర్తించిన ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సో కన్సల్టెంట్ న్యూరాలజీ కానీ లేకపోతే న్యూరో సర్జన్ కానీ ఎవరైనా కానీ చూసిన తర్వాత దెన్ మనం పరీక్ష చేయాల్సి వస్తుంది. ఎటువంటి పరీక్షలు? సో ఎంఆర్ఐ స్కాన్ తలకు చేయాల్సి వస్తుంది. తలకు చేసిన తర్వాత దాంట్లో బ్రెయిన్ పెయిన్ అండ్ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి వస్తుంది. దాన్ని చూసిన తర్వాత మనం గడ్డ ఉన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి అడిషనల్గా మనం ఏంటంటే ఒక్కోసారి గడ్డ సైజు చాలా కొంచెం పెద్దదిగా ఉన్నది, చీమ్ అనేది తయారైపోయింది, చీమ్ ఉన్నది అంటే డెఫినెట్లీ మనం సర్జరీ చేయాలి. సర్జరీ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ చీమ్ అనేది బయటికి తీసిన తర్వాత దాన్ని అంటే మెదడులో ఉన్న చీముని మనం తీసేసిన తర్వాత దాన్ని ఫర్దర్ దాని ప్రాసెస్ అంటే ఈ మెదడులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించడం కోసం మనం యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ అట్లీస్ట్ 4 to 6 weeks వరకు ఇవ్వాలి. సో ఆ యాంటీబయాటిక్ ఏ టైప్ ఆఫ్ మెదడుకి ఇన్ఫెక్షన్ యాబ్సెస్ అనేది రకరకాల కారణాల వల్ల రావచ్చు. ఇది బ్యాక్టీరియల్ కాజెస్, వైరల్ కాజెస్, పారాసైటిక్ కాజెస్, ఫంగల్ కాజెస్ అండ్ రీసెంట్ టైమ్స్లో బ్లాక్ ఫంగస్ మ్యూకార్ వల్ల కూడా రావచ్చు. సో వీటిల్లో దేని వల్ల వచ్చింది అనేది మనం తీసిన పస్ అనేది పరీక్షకు పంపించిన తర్వాత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం యాంటీబయాటిక్స్ 4 to 6 weeks వరకు వాడాల్సి వస్తుంది. దాన్ని తిరిగి మళ్ళీ ఇమేజింగ్ చేసుకుంటూ పేషెంట్కి తగ్గుతున్నారా లేదా అనేది చూసుకుంటూ రావాల్సి వస్తుంది. ఈ రకంగా బ్రెయిన్ యాబ్సెస్కి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మీకు సంబంధించినంత వరకు మీ దగ్గరలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో ఉంటే వెంటనే కన్సల్ట్ అవ్వండి.